రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. రోగుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కొరకు వచ్చే పేదలందరికీ సకాలంలో వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని నగర వైద్యులకు సూచించారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయంకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చేరుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన స్టీల్ ప్లాంట్స్ ఆర్ఐఎన్ఎల్ గెస్ట్ హౌస్ కి కుమారస్వామి వెళ్తారు. స్టీల్ ప్లాంట్ పనితీరు, ఆర్థిక పరిస్థితులపై కుమారస్వామి సమీక్ష చేయనున్నారు. సమావేశానంతరం అన్ని విషయాలపై మాట్లాడతానని కుమారస్వామి చెప్పారు. Actually, regarding about this RIM, get all information from them. Tomorrow I will brief you. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం అంతమ్మగూడెం పరిధిలో గల ఫార్మా కంపెనీల వలన తాము ఇబ్బందులకు గురవుతున్నామని రైతుల ఫిర్యాదు మేరకు ఫార్మా కంపెనీలో ఆకస్మికంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఎన్టీజీ ప్రమాణాలకు లోపడి కంపెనీ నడుపుతున్నారా లేదా అనే విషయాలపై జిల్లా కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడి వారికి 14 రోజులలో తమకు నివేదిక ఇవ్వాలన్నారు. తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ కలిశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు నియమితులయ్యారు. నేరేడ్మెట్లోని రాచకొండ సిపి కార్యాలయంలో సుధీర్ బాబు రాచకొండ సిపిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. నిర్వచనానికి చార్జ్ చేసుకోవడం జరిగింది. దీనికి నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. టెక్నికల్ గ్రౌండ్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం నిలబెట్టింది. వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమి ఉన్నాయో, అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి నిర్దేశాలు మాకున్నాయి. దాని ప్రకారం డ్యూటీస్ నిర్వర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకెళ్తాం. ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో, లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటాం, మేము ఇంటరాక్షన్లో ఉంటాం. ఇది కంటిన్యూస్ ఇంటరాక్షన్ ప్రాసెస్. ప్రస్తుతానికి సకాలంలో వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఎంఏఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్లోని లేక్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీస్ ప్రాంతాలను సందర్శించారు. ఈ ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులను నిర్మిస్తున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో 10 పోర్స్ డిఎస్పీ పెట్టాస్వామి శేఖర్ ఆధ్వర్యంలో 450 గంజాయి పట్టుకున్నారు. రాజానగరం మండలము దివాన్ చెరువు గ్రామ పరిధిలో గల పాయింట్ వద్ద కాకినాడ నుండి రాజస్థాన్ గంజాయిని ఒక భారత్ బెంచ్ RJ21 GB 9273 లారీలు అక్రమంగా తరలిస్తున్న గంజాయి గుట్టును రట్టు చేశారు. పట్టుకోవడం జరిగింది. ఆ లారీ నంబరు RI21 GB 9273. ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్, అలాగే అతని అసిస్టెంటు గోదాం రామ్, వీళ్ళిద్దరిది రాజస్థాను, వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో క్యాబిన్ లోపల 150 కేజీలు, ఒక్కొక్క ప్యాకెట్ 5 కేజీలు ఉన్నటువంటిది, మొత్తము 30 ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది. అది ఎక్కడి నుండి తెస్తున్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్తుందని చెప్పి దాన్ని విచారించినప్పుడు
దానిలో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అది రిపోర్ట్ కూడా రాయించడం జరిగింది గెజిటెడ్ ఆఫీసర్ చేత. 150 గజాలు సీజ్ చేస్తూ అది ఎక్కడిదని చెప్పేసి అడిగితే అతను రాజస్థాన్ నుంచి నాగూర్ జిల్లా రాజస్థాను, ఈ డ్రైవర్ది గోగనాడ, అతను కూడా గోదాం రామ్ది కూడా అసిస్టెంట్ కూడా అక్కడే గోగనాడ. వీళ్ళు అక్కడ సింగ్బాద్ నాగూర్ జిల్లా రాజస్థాను, అక్కడ నుండి ఈ లైమ్ పౌడర్ తీసుకుని లోడు బికోర్ దగ్గర కేపీఆర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్లోడ్ చేసి ఆ తర్వాత ఇందులో రామ్ నివాస్ అనే అతను వీళ్ళకి చెప్పిన దాని మీద, అతని పార్ట్నర్ సందీప్ కూడా చెప్పిన దాని మీద కాకినాడ వెళ్ళి కాకినాడ అక్కడ సర్పవరంలో ఒక గోడౌన్లో ఈ 150 కేజీలు కూడాను అక్కడ ప్రసాద్ అనే అతను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడాక దాడుల పర్వం కొనసాగుతుంది. కాకినాడ చెందిన యువకుడు ప్రభుతేజ రక్తపు మడులతో మేజిస్ట్రేట్ ముందుకు వెళ్లాడు. తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రభుదేవ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా కడప పట్టణంలో తెలుగు గంగలోని చంద్రప్రతాప్ రెడ్డి కాలనీ యందు జీసస్ గాస్పెల్ చర్చి నందు యేసుక్రీస్తు సువార్త సభలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విఎస్ఆర్ అమీర్ బాబు దైవ సేవకులను గురించి ప్రసంగించడం జరిగింది. ఇందులో పాస్టర్లో ఫిలిప్స్ డేనియల్ వరకుమార్, తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సిఎస్ నాజర్ అలీ, రవి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. దేంట్లో కూడా ఈ ప్రపంచంలో లేదు. ఆ వైద్యులు కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఆ పైన భగవంతుని దయ. మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేసినామంటే మరణం తర్వాత మనకు మంచి, ఎప్పుడు మనము విశ్వాసంగా అంటే భయం ఎప్పుడైనా ఆ ప్రభు చూస్తున్నాడు నన్ను ఎవరు చూడకుంటే మనము స్వర్గానికి బాటలు వేసుకునేదానికి ఒక మంచి అవకాశం మనకు ఆ భగవంతుడు కల్పించిన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపించిన సన్మార్గంలో పయనించినప్పుడే మనకు జీవితాల్లో వెలుగులు కూడా వస్తాయి. ఉత్తరాఖండ్ లోని చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండ చర్యలు కుప్పకూలాయి. దీంతో వారంతా భయాందోళనతో పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 3 రోజుల క్రితం హైదరాబాద్ చెందిన 2 పర్యాటకులు కొండ చర్యలు కూలడంతో చనిపోయారు. అన్నమయ్య జిల్లా రాయచోట నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ప్రభుత్వ పేదల భూములను వైసీపీ నేతలు కాజేశారని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామంలో పెద్దరెడ్లు అని చెప్పుకుంటున్న కుటుంబాలు వంక పోరంబోక్తో పాటు జాతీయ రహదారి ఆనుకొని 40 ఎకరాల స్థలాన్ని ఆక్రమించారని తెలిపారు. ప్రభుత్వ భూములను పేదల స్థలాలు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినామంటే దానికి కారణం ప్రతి ఒక్కరు, దానిలో రైతులున్నారు, కార్మికులున్నారు, ఉద్యోగస్తులున్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఎవరిపైన ఏ విధమైన జులుము ఉండదని మరొక్కసారి మీ ముందర తెలియజేసుకుంటున్నాం. మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఫ్రెండ్లీగా పనిచేయడం. అధికారులకు కూడా ఒక మంత్రిగా నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఆదేశించడంలే విన్నవించుకుంటున్నా, మీరు కూడా ఈ ఉమ్మడి కుటుంబం లాంటి రాష్ట్రంలో ప్రజలే కాబట్టి ప్రజలు మన దగ్గరికి ఎవరు వస్తారో వాళ్లకు తప్పకుండా మేలు జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా. ఏ అధికారిపై రాజకీయ నాయకుని ఒత్తిడి ప్రలోభాలు అయితే మేము పెట్టం, మా నాయకులు కూడా పెట్టరు. అంతేగాని ముందు ప్రభుత్వాల్లాగా ఇండ్లకు పిలిపించుకొని మిమ్మల్ని బెదిరించి ట్రాన్స్ఫర్లు చేయిస్తామనో మీ ఉద్యోగాలు తీసేస్తామనో బెదిరించే లక్ష్యము తత్వం ఈ ప్రభుత్వానికైతే లేదు. ఇది మీరు గ్రహించాల. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మేము చెప్తున్నాం, అరకొర మెజార్టీ వచ్చింటే. హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రథోత్సవం శోభాయమానంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు రైతు సత్యాగ్రహ నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, రైతు కూలీలు 12,000 రూపాయలు, వరికి 500 రూపాయల బోనస్ వంటి అనేక హామీలు ఇచ్చి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ అమలు కాలేదు. రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా. ఇప్పుడు వెంటనే యాసంగి పంటకు 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాని గురించి ప్రస్తావన లేదు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. దాని గురించి ప్రస్తావన లేదు. ఇక్కడ రైతులు అనేక సందర్భాలలో పంట వేసుకున్న తర్వాత అనేక కారణాల వలన వాళ్ళ పంట నష్టపోతే ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు రవితేజ, సందీప్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములకపల్లి సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు మరింత సేవలు అందించాల్సిన శ్రీరాములు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ఆత్మహత్యకు కారణమైన అగ్రకుల అధికారులను వారిని తక్షణమే విధుల నుండి తప్పించాలన్నారు. నమస్కారం అండి. మొన్న అశ్వరపేట పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్, నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ నార్కెట్పేటకు సంబంధించి మైబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. నిరుపేద కుటుంబమైన దళిత ఎస్ఐ, యువ ఎస్ఐ కష్టపడి ఉన్నతంగా చదువుకొని ఉన్నతంగా ఉద్యోగాన్ని సంపాదించుకొని దళిత జాతిలోనే గౌరవంగా బతుకుతున్న ఎస్ఐని ఈరోజు అశ్వరపేట సిబ్బంది మింగేయడం జరిగింది. సిఏ గారికి అక్కడ స్థానికంగా ఎవరైతే ఆంధ్ర కానిస్టేబుల్లో 4 అయితే ఉన్నారో తెలంగాణ సాధించుకున్నా కానీ ఆంధ్ర కానిస్టేబుల్ పెత్తనం ఏంది ఇంకా తెలంగాణ మాకు అర్థమవుతలేదు. ఏదైతే కానిస్టేబుల్ చెప్పిన మాయ మాటలను సీఐ నమ్మి ఎస్ఐ మీద ప్రతి ఒక్క విషయంలో హరాస్మెంట్ అనేది చేయడం జరిగింది. దీనికి ఎస్ఐ మానసికంగా కుంగిపోయి మనోవేదనకు గురయ్యి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన, ఉన్నతాధికారులకి కంప్లైంట్ ఇచ్చిన, ఎక్కడా పట్టించుకొని వేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు కేవలం 2 మాత్రమే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులు ఆందోళన బయటపెట్టారు. ఈ విద్యా సంవత్సరం వృధా చేయొద్దంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. మొత్తం పిల్లలు 200 వరకు ఉండగా 36 మంది 10వ తరగతి విద్యార్థులున్నారు. తమ పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలు చేస్తున్న నిరసనకు తల్లిదండ్రులు కూడా మద్దతుగా రోడ్డుపైకి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ వెంటనే స్పందించి గుమ్మడవల్లి పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు ఉన్నారు. అదే 10th క్లాస్ సంబంధించి 36 మంది విద్యార్థులు ఉన్నారు. 2 టీచర్లు ఉన్నారు. 200 మంది విద్యార్థులు. 4 రోజులు అవుతున్న స్కూల్ తెరిచి ఉపాధ్యాయులు రాలేదు. కావున మేము ఈ ధర్నాన్ని పిల్లలతో ధర్నా చేస్తున్నాం. గ్రామస్తులుగా, గ్రామం పేరెంట్స్ గా మాకు ఉపాధ్యాయులు రావాలి. వచ్చి మాకు డిఈఓ గారు, ఎంఈఓ గారు స్వచ్ఛమైన హామీ ఇవ్వాలి. దేశ చరిత్రలో తొలిసారి 3 ట్రాన్స్జెండర్లు ఒకేసారి ఎస్ఐలు అయ్యారు. బీహార్ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1275 మంది పాస్ అయ్యారు. అందులో 3 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వాళ్ళలో 2 ట్రాన్స్ ఉమెన్స్ పుట్టుకలో ఆడా కాగా 1 ట్రాన్స్ ఉమెన్ పుట్టుకలో మగగా ఉన్నారు. గతంలో తమిళనాడు, కేరళలో 1 ట్రాన్స్జెండర్ ఎస్ఐలు అయ్యారు.